హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. గుడ్ మార్నింగ్. ఇంకా మా పిల్లలకైతే నిన్నటితో స్కూల్ లాస్ట్, ఈ రోజు నుంచి అన్నమాట దసరా హాలిడేస్. మేమైతే రేపు ఊరు బయలుదేరుతున్నాము. అందుకోసమనే ఇంకా నిన్ననే గోరింటాకైతే పెట్టుకున్నాము. చూపించమ్మా, నీకు చూపించు. మా పెద్దోడైతే రెండు చేతులకి కావాలన్నాడు, మా చిన్నోడు మాత్రము ఒక చేతికి చాలన్నాడు. ఇంకా ఒక చేతికే పెట్టాను అనమాట. గోరింటాకు అయితే చాలా బాగా పండింది. ఇంకా రెండు చేతులకి కాళ్ళకి పెట్టుకున్నాను నేను. 10 days హాలిడేస్ కాబట్టి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని కూడాను హోంవర్క్స్ అయితే కాస్త ఎక్కువే ఇచ్చారు. ఈ బుక్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఊర్లో హోంవర్క్ చేపిద్దామంటే నా మాట అస్సలు ఏంటనమాట. ఊర్లో మా బాప్ప, మా మామయ్య, మా అమ్మ, మా నాన్న ఉంటారు కదా, ఇంకా వాళ్ళతోనే తిరుగుతాము, వాళ్ళతోనే ఆడుతాం అంటారు. అస్సలు నా మాట అసలు పత్తా చేయరు. ఇంకా అక్కడైతే హోంవర్క్ చేయించడం కుదరదనేసి ఈ రోజు ఎంతైతే చేయించగలుగుతానో అంత హోంవర్క్ అయితే ఇప్పుడే చేయించేస్తాను. ఇంకా మిగిలిపోయిన హోంవర్క్ అయితే తీసుకెళ్ళక తప్పదు, ఇంక తీసుకెళ్తాను అనమాట. అలాగని మరీ ఈ సెలవులు అన్నాలు బుక్ తీయకుండా ఉంటే ఆ ఉన్న అక్షరాలు కూడా గాలికి వెళ్ళిపోతాయి. కాబట్టి కొన్ని బుక్స్ అయినా అట్లీస్ట్ చదవడానికైనా గానీ తీసుకుని వెళ్తాను. ఇంకా ఇప్పుడైతే హోంవర్క్స్ చేస్తున్నారు అనమాట ఇద్దరు. మా బావ అయితే ఈ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్లారనమాట, మధ్యాహ్నానికి వచ్చేస్తారు. కానీ అక్కడ క్యాంటీన్ లో తినేసి వచ్చేస్తా అన్నారు. ఇంకా నాకు మా పిల్లలకి సరిపడేటట్టు ఏదో ఒకటి లంచ్ వండుకోవాలి. 10 days ఇంట్లో ఉన్నాం కాబట్టి ఫ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అనమాట. ఎక్కువ సామాన్లు ఏమీ లేవు. ఇవైతే పచ్చడ్లు, ఇంక ఇది బట్టరు, తర్వాత ఫ్రోజన్ దానిలో ఏమో ఇవన్నాయి అనమాట, పచ్చి బఠానీలు. అవైతే మేము వచ్చినంత వరకు ఉంటాయి. ఇంకా పన్నీర్ కూడాను ఎక్స్పైరీ డేట్ అయితే October 24th వరకు ఉందనమాట. కాబట్టి పాడవదు, ఈ లోపల మేము వచ్చేస్తాం కాబట్టి. ఇంకా వెజిటేబుల్ బాస్కెట్ లో క్యారెట్లు అలాగే కొన్ని బీన్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు ఇవైతే ఫ్రై చేసేసి ఇంకా పప్పు వండేస్తాను. ఇంకా టమాటాలు, తర్వాత అల్లం ఉంది. టమాటాలు అయితే నైట్ కి యూజ్ చేస్తాను. అల్లం అయితే మేము వచ్చినంత వరకు ఉంటది, ఏం ప్రాబ్లం లేదు. ఇంక ఇవన్నీ కూడాను మసాలాలు అనమాట. ఇవి మేము వచ్చినంత వరకు ఉంటే ఏం పాడవు, 10 days కాబట్టి. ఇంక నేను లగేజ్ ఏమి ప్యాక్ చేయలేదనమాట. ఫాస్ట్ గా లంచ్ ప్రిపరేషన్ అయిపోతే ఇంకా బ్యాగులు సర్దుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్ లో నేను ఎక్కడికైనా ఇలా 10 రోజులు 5 రోజులు ఊరు వెళ్తాము, లేకపోతే ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్తాము అంటే ఫ్రిడ్జ్ లో కూరగాయలు లేకుండా ఒక 3-4 days ముందు నుంచి అన్ని ప్లాన్ చేసుకునే వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటాం అనమాట. కాబట్టి ఎక్కువేమి వెజిటేబుల్స్ అవన్నీ ఏం మిగలవు, మాక్సిమం అయిపోతాయి. ఇంక ఇప్పుడైతే క్యారెట్ అలాగే బీన్స్ అయితే ఫ్రై చేసేస్తాను. ఇవైతే కట్ చేసుకుంటున్నాను. నాకు పెళ్ళి నుంచి అయితే మాత్రము మేము ఎప్పుడు కూడా దసరాకి అయితే ఊరు వెళ్ళలేదు అనమాట. ఇక్కడ హల్దియాలోనే ఉండిపోయే వాళ్ళము. ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో దుర్గా పూజ అనేసుకొని దసరాని చాలా గ్రాండ్ గా చేస్తారు. అందుకోసమనే ఇక్కడే ఉండిపోయే వాళ్ళము. ఇంకా ఈ ఇయర్ అయితే ఊరు వెళ్ళాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం అనమాట దసరాకి ఊరు వెళ్ళడము. అంటే ఇంతకు ముందు 8 years లో ఒకసారి ఏంటంటే నాకు డెలివరీకి అనేసి ఊరు వెళ్ళిపోయాను. నాకు డెలివరీ అయిపోయిన తర్వాత కూడాను ఆ ఇయర్ దసరాకి అయితే ఊర్లోనే ఉన్నాను అనమాట. అప్పుడైతే దసరాకి మా పిల్లలకి చాలా బాగాలేదు. మా పిల్లలు మార్చిలో పుట్టారు. దసరా టైంకి అంటే వాళ్ళకి ఒక 6 months అంతే, 6 months ఏజ్ లో అయితే అస్సలు మామూలు బాగాలేకపోవడం కాదనమాట. ఫుల్ మోషన్స్. అసలు పిల్లలైతే అప్పటి వరకు ముద్దుగా భలేగా ఉండేవాళ్ళు, ఒక్కసారిగా మొత్తం డౌన్ అయిపోయి బక్కగా అయిపోయారు అనమాట. కంటిన్యూస్ గా ఒక 10 days అనుకుంటా ఫుల్ మోషన్స్. ఇంకా మాకైతే భయం వేసేసింది. ఇంకా వెంటనే మా బావకు ఫోన్ చేసి చెప్తే దసరా అయిపోయిన వెంటనే మా బావ అయితే ఇంకా వచ్చారనమాట. ఆ ఇయర్ ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు దసరా ఊరు వెళ్తున్నాము. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 months వరకు అసలు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఇంకా 6th month లో వచ్చిందనమాట మోషన్స్. చాలా హెవీగా చాలా ఎక్కువ అయిపోయి చాలా బాగాలేకపోయింది. ఇంకా నేనైతే చాలా భయపడ్డాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము దసరాకి ఊరు, మళ్ళీ పండగకి వెళ్తాము. ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు అంటే ఫస్ట్ క్లాసే, పెద్ద MBBS అవి చదివేస్తున్నారు అనట్లేదు, కానీ ఫస్ట్ క్లాసే. కానీ ఒక్క రోజు స్కూల్ మానేసినా కానీ అసలు హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని చెప్పేస్తున్నారు అనమాట. ఒక్క రోజు మిస్ అయినా కానీ అసలు చాలా ఎక్కువ వర్క్స్ అయిపోతున్నాయి. అందుకోసమనే వీళ్ళకి ఎప్పుడు సెలవులు ఇస్తే అప్పుడే ఊరు వెళ్ళడం మంచిదని వేసుకొని ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు కానీ అప్పుడు ఊరు వెళ్ళము. పండగకి హాలిడేస్ ఇవ్వరు కానీ అప్పుడైతే ఖచ్చితంగా సంక్రాంతి పండగ కదా, అక్కడ ఊరు వెళ్ళకపోతే మాత్రం ఆ పండగ అసలు ఇక్కడ బాగోదు. అందుకే ఆ పండగకి అయితే ఊరు వెళ్ళిపోతాము. ఇంకా క్యారెట్లు కట్ చేసుకొని ఫస్ట్ గా వండేస్తా. బ్యాగులు ఏమీ సర్దుకోలేదు. ఇంక మొన్న షాపింగ్ అయితే అయిపోయిందిలేండి. మా పిల్లలు మా బావ అయితే చేస్తారు షాపింగ్. ఇంకా బట్టలు అవన్నీ సర్దుకోవాలి. నావి మా పిల్లలవి సర్దేస్తాను నేను. మా బావ వచ్చిన తర్వాత మా బావి సర్దుతాను. ఇల్లు వాకళ్ళు వదిలేసి ఊరు వెళ్ళడం అంటే అంత ఈజీ కాదనమాట. ఇంట్లో ఏమీ లేకుండా అన్ని క్లియర్ చేసుకొని ఇంటికి తాళం వేసుకొని వెళ్ళాలి. అదే రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నాకేం అనిపించదు, అంత కష్టం అనిపించదు. ఎందుకంటే అక్కడ నేను జస్ట్ బ్యాగులు సర్దుకుంటాము, మాకు కావాల్సినవన్నీ పట్టుకొని వచ్చేస్తామన్నమాట. ఇంకా తిన్నాక గిన్నెలు కడగాలి, అన్ని నీట్ గా చేసేసి ఇంటికి తాళం వేసుకొని రావాలి, అన్ని చక్కబెట్టాలి అనే ఇది ఉండదు కదా.
మా అత్తల ఇంటి నుండి వచ్చినా మా అమ్మల ఇంటి నుండి వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మిగిలిన పనులు చేసుకుంటారు. మేము జస్ట్ టైంకి బయలుదేరి అయితే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఇటు నుండి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అన్ని సర్దుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాగులు సర్దుకోవాలి, అన్ని క్లియర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో ఏం వండకూడదు, ఫ్రూట్స్ ఏం వండకూడదు. అబ్బో టార్చర్ అనమాట. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఫుల్ టార్చర్ ఉంటుంది. తెచ్చినవన్నీ సర్దుకోవాలి, ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. కానీ ఈ ఊరు వెళ్తామనే ఆనందంలో ఎంత కష్టమైనా కానీ కొంచెం అట్లా చేసేస్తాను. అలవాటు అయిపోద్ది అనమాట. అలవాటు అయిపోయింది. ఊరు వెళ్తున్నామనే ఆనందంలో ఎంత కష్టమైనా కానీ ఏమనిపించదు. మా బావ కూడా ఈ దసరా 10 రోజులు అయితే సెలవులు పెట్టేశారనమాట. యాక్చువల్ గా అయితే ఏంటంటే బెంగాల్ వాళ్ళైతే మన సౌత్ వాళ్ళకైతే ఈ దసరా టైంలో సెలవులు ఇవ్వరు. వాళ్ళే ఎక్కువగా సెలవులు తీసుకుంటా ఉంటారు. కానీ మా బావేమో ముందు నుంచి ఎప్పటి నుంచో దసరా కూరెళ్దాం అని అంటున్నారు. ముందే మా బావ అప్లై చేసుకున్నారు కాబట్టి ఇచ్చారు. లేదంటే అంత ఈజీ కాదనమాట. మన సైడ్ వాళ్ళకైతే అసలు ఇవ్వరు ఈ దసరా టైంలో. వీళ్ళు ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువ మంది బెంగాలీస్ అందరూ కూడాను సెలవులు పెట్టుకుంటారు. ఇదిగోండి క్యారెట్ కట్ చేస్తాను, బీన్స్ కట్ చేస్తున్నాను ఇవి ఫ్రై చేయడానికి. ఫాస్ట్ గా వంట పని అయిపోతే ఫాస్ట్ గా బ్యాగులు సర్దుకోవచ్చు. బ్యాగులు సర్దాలంటేనే మళ్ళీ తలకాయ నొప్పి. ఫాస్ట్ గా వండేస్తాను. వండేసాక మళ్ళీ కలుస్తాను. ఇంకా సింపుల్ గా ఎప్పుడు వండేవే అనమాట. ఇదిగోండి బీన్స్ క్యారెట్ ఫ్రై, ఇంకా పప్పు వండేస్తాను. పప్పు వండేసి సింపుల్ గా అన్నం వండేస్తాను అనమాట. ఏ అప్పడాలు అయితే ఉన్నాయి, ఇంకా సరిపోతాయి, ఇంకేమో వండను. ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్, ఇంక ఇది పప్పు అనమాట. అలాగే క్యారెట్ బీన్స్ ఫ్రై చేశాను. అంతే. గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేసేసాను. వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను అనమాట. ఇంకా ఖాళీ అయిపోయినవన్నీ కూడాను ఇలాగ నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఆరిపోయిన తర్వాత అయితే ఇవన్నీ సర్దేస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇందులో స్పైసెస్ అన్ని ఫిల్ చేసుకుంటాను. అన్ని మాక్సిమం ఖాళీ అయిపోయి కొంచెం ఉన్నవన్నీ కూడా ఇంకా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. అసలే 10 days ఉండం కదా, అసలు ఇవి వుడ్ అనమాట. మళ్ళీ పాడైపోతాయేమో అని డౌట్ కి నేనైతే క్లీన్ చేసేసాను. ఇంకా ఈ రోజే ఈ డైనింగ్ టేబుల్ మొత్తం కూడాను నీట్ గా క్లీన్ చేయాలి. మా పిల్లలైతే అన్ని హోంవర్క్స్ అయితే చేయలేకపోయారు. ఎందుకంటే నేను వీళ్ళ దగ్గర కూర్చొని చేపిస్తే చేసేసే వాళ్ళు కానీ నేను కొంచెం వంట పని చేసుకోవాలి, ఇప్పుడు బ్యాగులు సర్దుకోవాలి, అందువల్ల అయితే ఇంకా చేయలేదనమాట. ఇంకా ఖచ్చితంగా కొన్ని బుక్స్ అయినా ఊరు తీసుకొని వెళ్లాల్సిందే. ఇంకా ఇప్పుడైతే టైం 11 అయిపోయింది. ఇంక మా పిల్లలు ఇద్దరు కూడాను స్నానాలు చేసేసారు. ఇంకా దానిమ్మ పళ్ళు ఇంట్లో ఉంటే ఆ ఒలుసెస్ అయితే ఇచ్చానమాట. ఇంకా దానిమ్మ పళ్ళు పిక్కలు అయితే తింటున్నారు, దానిమ్మ గింజలు తింటున్నారు. ఇంకా బ్యాగులు సర్దాలి కదా, ఆ బ్యాగులు అయితే లోపల ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ బయటకు తీసి ఒకసారి క్లీన్ చేస్తాను. ఈ లోపల మా పిల్లలు తినేస్తారు. తర్వాత నేను బ్యాగ్ సర్దుతుంటే మా బావ లేరు కాబట్టి ఇంక మా పిల్లలతోటే వీడియో తీపించేసుకుంటా. ఇంక నేను ఊరు తీసుకెళ్లాల్సిన బట్టలన్నీ కూడా ఒక సైడ్ కి పెట్టేశాను. ఇంక ఇదిగోండి ఈ బ్లూ కలర్ బ్యాగ్ లో అయితే ఇంక బట్టలు సర్దుతాను. ఇంక స్టార్ట్ చేస్తాను. ఇంకా మొన్న అయితే మేము షాపింగ్ చేసాం కదా మా పిల్లల కోసమని మా బావ కోసమని. నేనైతే అప్పుడు ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదులేండి. నేను రెండు టాప్స్ తీసుకున్నా. అందులో ఒకటి ఎల్లో కలర్ టాప్ అయితే పట్టుకున్నాను అనమాట. ఇంకా మా అవన్నీ కూడా ఇంకా మా పిల్లలకి మా బావకి కూడాను కొత్త బట్టలు అనమాట. ఇవన్నీ కూడాను ఇంకా పండగ రోజు దసరా రోజు వేసుకుందాం అనేసి తీసుకుని వెళ్తున్నాను. వీటితో పాటు నేను కూడా కొన్ని శారీస్ అన్ని కూడా ఇంకా బ్యాగ్ లో సర్దుతాను అనమాట. నేను పండగలు అంటే శారీసే కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అందుకోసమనే శారీస్ కూడా పట్టుకుంటున్నాను. అక్కడ ఊర్లో అయితే నావి శారీస్ ఏం లేవు, డ్రెస్సులు అయితే ఊర్లో ఉన్నాయి అనమాట. కాబట్టి ఎక్కువ డ్రెస్సులు ఏమి తీసుకుని వెళ్ళను, శారీస్ ఎక్కువగా తీసుకుని వెళ్తాను. ఇంకా నా కోసం అయితే ఇక్కడ చీరల షాపింగ్ ఏమీ చేయలేదనమాట. ఇంకా మన సైడ్ వెళ్ళిన తర్వాత చీరలైనా డ్రెస్లైనా తీసుకుందాం అనేసి ఇక్కడ ఏం తీసుకోలేదు. మన సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా షాపింగ్ అక్కడ స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏం చేయలేదు. ఇంక రెండైతే మా అమ్మ కోటి మా బాబు కోటి కోసం, మా అమ్మ కోసం మా బాబు కోసం తీసుకున్నాము. ఇవైతే ఇంక ఊరు తీసుకుని వెళ్ళిపోతా. బట్టలు ఇవే అనుకోకండి, ఇంకా చాలా బట్టలు ఉన్నాయి. ప్రస్తుతానికి కొత్త బట్టలు ఇంపార్టెంట్ బట్టలన్నీ నేను ఏవైతే సైడ్ కి పెట్టానో అవి ఓన్లీ ఇవన్నమాట. ఇంకా మేము అక్కడ ఊరు వెళ్ళిన తర్వాత 10 days ఉండబోతున్నాము. ఇంకా రెగ్యులర్ వేరు నైట్ వేరు అన్ని ఇంకా పట్టుకోవాలి. ఇంకా ఒక్క బ్యాగ్ అయితే సరిపోదు, ఇంకొక బ్యాగ్ ఖచ్చితంగా ఉంటది. ఇంకేంటంటే ఇవి ఇలా బట్టలు కాస్త సైడ్ పెడితే ఇదిగోండి ఇవైతే కుక్ వేర్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మా మామీ వెళ్ళిపోయేటప్పుడు మా మామయ్యతో పాటు నేనైతే 5 లీటర్ల కుక్కర్ అయితే ఇందుస్ వ్యాలీ అయితే పంపించాను. అప్పుడు పంపించాను. అంతకు ముందు కూడా ఒకసారి పండగ టైంలో మేము అక్కడ వీడియోస్ అయితే తీసామన్నమాట. ఇందుస్ వ్యాలీ కుక్వేర్ ఊరే పంపించమన్నాము, అయిపోయింది. ఆ తర్వాత మొన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా, మా అన్నయ్యలతో కూడాను మా అమ్మాల కోసం అనేసి నేను ఇందుస్ వ్యాలీ కుక్వేర్ అయితే పంపించాను. ఎక్కువ అల్యూమినియమే వాడుతున్నారు అనేసి. అక్కడ ఆ కుక్వేర్ చూసిన తర్వాత మా వదినకి కూడా ఆ కుక్వేర్ బాగా నచ్చిందంట. బాగున్నాయి, నా దగ్గర పలచగా ఉన్నాయి, అవి ఫ్రై చేస్తుంటే మాడిపోతున్నాయి అని చెప్పిందంట.
ఇంకా సరేలే తీసుకుని వెళ్ళిపో అనేసి అన్నది మా అమ్మ. ఇంక మా వదిన అయితే అవి తీసుకుని వెళ్ళిపోయిందంట కడాయి అవి. ఇంకా నేనైతే మా అమ్మాల కోసం మళ్ళీ కుక్వేర్ అయితే తీసుకుని వెళ్తున్నాను, మా అమ్మాల కోసం అలాగే మా అత్తాల కోసం కూడా. మా అత్తాల కోసం అయితే ఇది జస్ట్ ఇది టీ పెట్టుకునేది, తర్వాత ఒక చిన్న గిన్నె అన్నమాట. ఈ 2 గిన్నెలు అయితే తీసుకుని వెళ్తున్నా. ఇవైతే మొన్న ఇక్కడ తెలుగు వాళ్ళ ఫంక్షన్ అయింది కదా, ఫంక్షన్ కి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట. ఇవైతే తీసుకుని వెళ్ళి మా అత్తాలకి ఇచ్చేస్తాను. ఇంకా సేమ్ అనమాట, ఇవైతే మా అమ్మాలకి అనమాట. సేమ్ టీ పెట్టుకునేది, తర్వాత ఒక కడాయి, ఇండస్ వ్యాలీ కడాయి. ఇవైతే మా అమ్మాలకి. తర్వాత ఇదైతే ప్రెస్టీజ్ కుక్కర్ అనమాట. అప్పుడు ఎప్పుడో కొన్నాము. ఇవి కొన్ని కూడాను 5 years ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి వాడాను అంతే, తర్వాత అయితే అసలు యూజ్ చేయలేదు. ఇంకెలాగో ఇక్కడ ఉండి నాకు యూజ్ అవ్వట్లేదు, కనీసం మా అమ్మాలకు తీసుకెళ్ళిపోయినా యూజ్ అవుతుంది కదా అనేసి ఇంక మా అమ్మాల కోసం అనేసి 5 లీటర్ల కుక్కర్ అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇవి కూడాను బ్యాగ్ లో పెట్టేస్తా. ఇలాంటి కుక్వేర్ కనుక ఇలాంటి బ్యాగుల్లో పెడితే ఇంక బట్టలు ఎక్కువ పెట్టలేం కాబట్టి కుక్వేర్ సెపరేట్ గా అయితే ఇంకా ఈ సంచిలో పెట్టేస్తాను అనమాట. బట్టల సంచిలో ఇలా తీసుకుని వెళ్ళి ఇచ్చేయచ్చు. ఇంక ఇవన్నమాట మా అమ్మాలకి మా అత్తాలకి కుక్వేర్. ఇంకా బట్టలు సర్దే పని అయితే ఇంకా ఉంది, ఇంకా కొన్ని బట్టలు అయితే సర్దాలి. కొన్ని మాత్రమే అయ్యాయి అనమాట. ఈ బట్టలు సర్దడం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. పిల్లలకి, నాకు, అందరికి సర్దాలి. నేను ఒక్కదాన్నే చూసుకోవాలి అందరికి అన్ని బట్టలు ఉన్నాయా లేవా అనేసి. ఇవైతే నా మేకప్ కిట్ అని చెప్పొచ్చు. ఇంక శారీస్ కొన్ని పట్టుకున్నాను కదా, శారీకి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, తర్వాత మేకప్. అంటే రెగ్యులర్ గా నేనేమి ఎక్కువ మేకప్లు ఏమి వేసుకోను అనమాట. అప్పుడప్పుడు పండగలప్పుడు ఏదైనా శారీ కట్టి రెడీ అయ్యేటప్పుడు ఓన్లీ ఫుల్ మేకప్ వేసుకుంటాను. అలాగా మేకప్ అన్ని కూడాను పట్టుకున్నాను. ఇంక ఇవి కూడాను బ్యాగ్ లో పెట్టాలి. ఇవన్నీ చెప్పాను కదా, మా బట్టలన్నీ ఒక బ్యాగ్ లో అస్సలు ఇంపాసిబుల్ అనమాట, కుదరదు. ఖచ్చితంగా ఒక 2-3 బ్యాగులు అయినా తీసుకెళ్లాల్సిందే. అసలుకే 10 రోజులు ఉంటున్నాము. ఈ బ్లూ కలర్ బ్యాగు, అలాగే ఈ మెరూన్ కలర్ బ్యాగు, ఇంకా అందులోనైతే కుక్వేర్ అనమాట. కొన్ని బట్టలు అయితే మాక్సిమం సర్దేశాను. ఇంక మా బావ వచ్చిన తర్వాత ఇంకేమైనా సర్దమంటే అవి అయితే సర్దాలి. ఇంకా బట్టలు అవన్నీ ప్యాక్ చేసేసరికి లంచ్ టైం అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తాము, ఆ తర్వాత ఇంకా సర్దాల్సినవి మళ్ళీ సర్దడం స్టార్ట్ చేస్తానమాట. ఇంకా డైనింగ్ టేబుల్ అవన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా నాకు పిలుస్తున్నాయి, రా రా మాకు క్లీన్ చెయ్యనేసి. ఇంకా అన్ని కూడా ఎక్కడొక్కడ సర్దుకొని అయితే వెళ్ళాలి. లంచ్ చేసేద్దామా? ఇంకా లంచ్ అయితే చేసేస్తాము. ఇంకా లంచ్ లోకి ఏమేమి వండానో చూపించాలి కదా. ఇంక ఇప్పుడైతే మా పిల్లలకి తినిపించేసి ఇంకా నేను కూడా తినేస్తాను. ఫుల్ ఆకలేస్తుంది అనమాట. క్యారెట్ బీన్స్ ఫ్రై. ఏమిరా ఆకలేస్తుందా? అబ్బా ఇప్పుడే కదా దానిమ్మ గింజలు తిన్నా, 11కే పెట్టేస్తానమ్మా. ఓకేనమ్మా. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఇందాకే 11 అప్పుడే దానిమ్మ పండు గింజలు అయితే తిన్నాడు అనమాట. ఇంకా ఆకలేస్తుందంట, త్వరగా పెట్టు అంటున్నాడు. ఏపిన అప్పడాలు అయితే ఉండిపోయాయి అనమాట, 3 అప్పడాలు. ఇంక మరెందుకు ఇవి తినేస్తాము. ఇంకా మా పిల్లలకి తినిపించేశాక నేను కూడా ఒక ముద్ద తినేసి మళ్ళీ కలుస్తాను. ఇంకా అందరము లంచ్ చేసేసాము. మా పిల్లలు అయితే ఇక్కడ టీవీ చూసుకుంటున్నారు అనమాట చక్కగా. ఇంకా ఈ గ్లాస్ జార్స్ అన్ని కూడాను నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా. ఇవన్నీ కూడాను చక్కగా ఆరిపోయాయి, ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడాను కప్పులు పెట్టేసి ఇంకా ఈ డైనింగ్ టేబుల్ ఏరియా మొత్తం కూడాను నీట్ గా క్లీన్ చేసేస్తా. ఇంకా లాస్ట్ 1 వీక్ నుంచి ఎండ ఎక్కినా వాన పడినా ఏం చేసినా గానీ బట్టలు అయితే లోపలే ఆరేసుకోవాల్సి వస్తుంది. మా క్వార్టర్స్ వెనకాల అలాగే ముందు 2 సైడ్లు కూడాను ఇంకా వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. కొంచెం అంత మొత్తము సిమెంట్ అంతా తీసేసి మళ్ళీ కొత్తగా సిమెంటింగ్ అవన్నీ చేస్తున్నారు. అందుకోసమనే ఇంకా వర్షం పడినా పడకపోయినా గానీ బయటే లోపలే ఇంకా బట్టలు అయితే ఆరేసుకోవాల్సి వస్తుంది. నిన్న మొన్న గట్టిగా ఎండ ఎక్కింది, ఈ రోజు కూడా ఎండ ఎక్కుతుంది, వాన కూడా పడుతుంది. అయినా గానీ బట్టలు అయితే బయట వేయడానికి లేదనమాట. ఇంకేం చేస్తాము, తప్పదు. ఇంకా అన్ని లోపలే ఉన్నాయి. ఇవన్నీ సైడ్ కి తీసేసి ఇంకా ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడాను క్లీన్ చేసేస్తాను. ఏముందిలేండి, జస్ట్ ఇవన్నిటికీ కూడాను కప్పులు పెట్టేసి ఏదో ఒక పెద్ద అట్టడొక్కులు అయితే పెట్టేస్తాను అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ ఇందులో గ్రాసరీస్ కొనేసి ఫిల్ చేసుకుంటాము. మళ్ళీ వీళ్ళకి బయట ఉంచేసినా గానీ మళ్ళీ డస్ట్ పడిపోతుంది. ఎంత మనం డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళినా గానీ అసలు చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే ఇంట్లో ఉంటూనే ఉంటాయి అనమాట. ఖచ్చితంగా డస్ట్ పడుతుంది, ఎందుకన్నా మంచిది. అందుకోసమనే ఇంకా సర్దేసి మొత్తం ప్యాక్ చేసేసి వెళ్ళిపోతాను.
టేబుల్ మీద ఉన్నవన్నీ కూడాను నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఇదనమాట డైనింగ్ టేబుల్ ఏరియా మొత్తం కూడాను నీట్ గా క్లీన్ అయిపోయింది. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయాయి కదా. ఇంకా వెజిటేబుల్స్ కవర్స్ కూడాను ఈ విధంగా నేను వాష్ చేసేసి అయితే ఇలాగ ఆరేసాను అనమాట. చక్కగా ఆరిపోతాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ కొనేసి అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కూడాను ఇంకా ఆరబెట్టాను. నాకు చాలా పనులు ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. నేనైతే పనులు చేసుకుంటుంటే మా పిల్లలకి టీవీ చూసుకోమన్నాను. ఆ టీవీ ప్రశాంతంగా చూసుకోవట్లేదు అనమాట. ఇంకిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. వీళ్ళకి ఇలా కాదనేసి మళ్ళీ హోంవర్క్ల దగ్గర అయితే కూర్చోబెట్టాను. ఇద్దరు ఇప్పుడు చక్కగా రాస్తున్నారు. ఫైటింగ్ చేసినందుకు పనిష్మెంట్ అనమాట. హ్యాపీగా టీవీ చూసుకోమంటే చూసుకొని అన్నారు. ఇంకా ఎందుకు హోంవర్క్లు చేపిస్తున్నా. ఇప్పుడైతే హిందీ చేపిస్తున్నాను. మా బావ అయితే ఇంక డ్యూటీ నుండి వచ్చేసారు. డస్ట్ వచ్చేస్తుంది అనేసి మేమే ఇలా కట్టామన్నమాట. ఇది ఇలా కట్టేయడం వల్ల అసలు బయట వర్షం పడుతుందో ఎండెక్కుతుందో ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఇంకా పనులు అవుతున్నాయి, ఫుల్ డస్ట్ వచ్చేస్తుంది అనేసి ఇలా కట్టేశాము. ఇంకా మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చేసారు. ఇంకా రెస్ట్ తీసుకుంటారు ఈ పూటల్లో. ఇంకా రేపు జర్నీ. మా పిల్లలు మళ్ళీ కాసేపు అయితే హోంవర్క్ చేశారు. ఇంకా మా బావ వచ్చారు కదా, రేపు జర్నీలోకి ఏం చేయాలి ఏంటి అని అడిగితే ఎగ్ బిర్యానీ చేసేయమంటున్నారు. ఎగ్ పులావ్ లాగా ఎగ్ బిర్యానీ, అదే ఏదో ఒకటి. ఇంకా దానికోసం అనేసి మా ఇంట్లో 4 గుడ్లు ఉన్నాయి, కానీ 4 గుడ్లు సరిపోవు, ఇంకొక 2 గుడ్లు కావాలి. ఇంక ఇప్పుడు దానికోసం అని మార్కెట్కి వెళ్ళి తీసుకొని రావాలి. ఎందుకులే అనేసి మా తమిళ ఫ్రెండ్కి అడిగితే మా తమిళ ఫ్రెండ్ అయితే ఉన్నాయని చెప్పింది. ఇంకా మా పిల్లలకి అయితే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. వెళ్ళు అత్తకి అడిగి 2 గుడ్లు తీసుకొని రా. ఎన్ని గుడ్లు తెస్తావు? ఏం తెస్తావు? గుడ్లు, ఎగ్స్. అత్తాలకి 2 గుడ్లు తీసుకుని వేగంగా వచ్చేయండి, ఓకేనా? ఇంకా మా పిల్లలకు పంపిస్తున్నాను. ఏం చేస్తారో ఏంటో. ఒకసారి ఇలాగే టమాటాలు కావాలనేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళకి అడగకుండా వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి టమాటాలు తీసుకొని వచ్చారు. ఎందుకు అంటే అప్పుడు చెప్పారంట, అత్త కవర్లో జాగ్రత్తగా వేసి ఇచ్చిందా. ఓకే, ఏమని అడిగారు అత్తకి? ఐ వాంట్ సమ్ ఎగ్స్ అని అన్నారా? థ్యాంక్ యూ మా చిన్నోడు పెద్దోడు. ఇంకా మా పిల్లలు అయితే తమిళ ఇంటికి వెళ్ళి గుడ్లు తెచ్చండ్రు. ఇంకా డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మా బావ అయితే పడుకోలేదనమాట. ఇప్పుడు పడుకుంటే నైట్కి వేగంగా నిద్ర రాదంట. ఇంకా ఈవినింగ్ అయింది. మా బావేమో జింజర్ టీ పెట్టమన్నారనమాట. జింజర్ టీ అయితే పెట్టాను. ఇంకా మా పిల్లలేమో ఆడుకుంటున్నారు. మొన్న బయట సిమెంట్ వర్క్ చేస్తున్నారని చెప్పి ఈ కార్ కవర్ అని దీనికి కట్టామన్నమాట. ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా, ఇలాగే ఉంచేస్తే ఈ మనీ ప్లాంట్లు అన్నిటికి వెళ్తురు తగలక పాడైపోతాయని చెప్పేసి తీసేస్తున్నాము. అదేమి ఇప్పుడు దులపకు, డస్ట్. మెయిన్ ఏంటంటే ఈ పనులు అవ్వడము, ఇక్కడ ఉండే మనీ ప్లాంట్లు అన్ని తీసామన్నమాట. తీసి ఇక్కడ ఇలా పెట్టేశాము. తర్వాత డస్ట్ అంతా వచ్చేస్తుందని ఇది కప్పేశాము. దీనికి ఈ ఫెన్సింగ్ కి దీనికి, దాని వల్ల వెళ్తురు ఏం రాగా ఇవి వాడిపోతున్నాయి. మేము ఇప్పుడు అసలే 10 రోజులు కూర వెళ్తున్నాం కదా, మళ్ళీ ఇలాగే వదిలేస్తే పూర్తిగా అన్ని ఎల్లో కలర్ అయిపోతాయి అనమాట. ఆకులన్నీ చాలా వరకు రాలిపోతాయి. లాస్ట్ టైం ఒకసారి అలాగే అయ్యింది పండక్కి వెళ్ళొచ్చినప్పుడు. అందుకనే ఇవన్నీ గజాలకి పెట్టేస్తే ఎంతో కొంత వాన పడితే వాటర్ అయినా వస్తాయి లోపలికి, అలాగా వెళ్తురు కూడా పడిద్ది కాబట్టి కొంచెం బాగుంటాయి హెల్దీగా. ఇప్పుడు మెయిన్ అయితే ఈ మనీ ప్లాంట్లు అన్ని అసలు ఎక్కడ పెట్టాలనేది డిసైడ్ అవ్వలేకపోతున్నాం అనమాట. బయట పెడితే మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు. మేము ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి బయట కూడా తాళం వేయాలి. చిన్న గేటే. ఒకసారి ఒక మొక్క తీసుకెళ్లిపోయారు. నెక్స్ట్ మా పక్కింటి వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు ఉండరు అనమాట. అసలే దసరా టైం వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు అనుకుంటా దసరా టైంలో. ఇంకా అవును, ఏమైంది అక్కడ పెట్టేస్తే ఆవిడే కొంచెం వాటర్ పోసిద్ది వాళ్ళ గార్డెన్ లో, తీసుకెళ్లి పెట్టేద్దాం. అక్కడ పెట్టేస్తే వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవచ్చు మంచిగా. ఇదిగోండి మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ లో అయితే పెట్టేస్తున్నాము ఈ మనీ ప్లాంట్లు. వరుసగా అన్ని పెట్టేశాము. ఇదేదో మొక్క వాళ్ళ గార్డెన్ లో పెట్టుకున్నారు. ఇదిగోండి ఇంక వరుస పెట్టేశాము అనమాట. మధ్యలో వర్షం పడకపోతే నీళ్ళు పోతామన్నారు. నావి పిల్లలవి బట్టలు అయితే మధ్యాహ్నం సర్దేసుకున్నాం. ఇంకా కొన్ని పిల్లలకే నైట్ టైం వేసుకునేడానికి నైట్ వేర్ పట్టుకుంటే సరిపోద్ది. ఇంకా తమర బట్టలు కూడా ఇస్తే అవి పెట్టేసిన ఆల్రెడీ. ఇంకా తీసి పెట్టే నీ టీ షర్ట్లు ఏం వేసుకుంటావో, నీ నిక్కర్లు ఏం వేసుకుంటావో అవి ఇస్తే పెట్టేస్తావు. మా బావ కూడా కొన్ని బట్టలు అయితే ఇచ్చారు, అవి కూడా బ్యాగ్ లో సర్దేశాను. ఇంకా మాక్సిమం ఇంకా బట్టల ప్యాకింగ్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు రాత్రికి తినడానికి అయితే వండాలన్నమాట. చపాతీలు చేసేసి ఎలాగో ఫ్రిడ్జ్ లో పన్నీర్ ఉంది కాబట్టి ఇంకా పన్నీరు మటరు కర్రీ అయితే వండేస్తాను. మేము డిన్నర్ చేసిన తర్వాత నైట్ పడుకునే ముందే రేపు జర్నీలోకి కావాల్సిన ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసేసి పడుకుడిపోతాను.
ఇప్పటి వరకు నా జర్నీ బ్లాగ్స్ అవన్నీ చూస్తే అందరికి తెలిసిపోయి ఉంటది ఈ పాటికి. రేపు మా జర్నీలోకి అయితే ఎగ్ పులావ్ అయితే తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా దానికి కొన్ని కావాల్సినవి అయితే లేవన్నమాట. మెయిన్ గా కొత్తిమీర, పుదీనా, ఇంకా అవి తీసుకొని రావడానికి అయితే మా బావ మార్కెట్ కి వెళ్ళారు. అలాగే మేము ఎలాగో ఊరు వెళ్తున్నాం కాబట్టి మా మామయ్యకి ఒక నెలకు సరిపడా మందులు కూడా మళ్ళీ తీసుకెళ్లిపోదాం అనేసి హాస్పిటల్ కి వెళ్ళి అలాగే ఆ కొత్తిమీర, పుదీనా తీసుకుని అయితే వస్తా అన్నారు. ఈ లోపల నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే నేను స్టార్ట్ చేసేస్తాను. ఇదిగోండి చపాతీలు అయితే చేసేసాను. అలాగే పన్నీరు, మటరు కర్రీ అయితే వండేసాను అనమాట. ఇంకా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇంక తినేస్తాము. కరెక్ట్ గా డిన్నర్ ప్రిపరేషన్స్ అయిపోయాయి. ఇంకా మా బావ కూడాను మార్కెట్ నుండి అయితే వచ్చేసారనమాట. తీసుకున్నావా మామయ్యకి మందులు, కొత్తిమీర, పుదీనా. అందరము ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. మా పిల్లలకి ఆ తర్వాత కొంచెం అంత అన్నం తినిపించేసాను. ఎప్పుడులాగా పాలు కూడా తాగేశారనమాట. ఇంకా మా బాబు డ్యూటీ నుండి వచ్చిన తర్వాత కూడాను పాపం పడుకోలేదు. నైట్ కి త్వరగా నిద్ర రాదనేసి. ఇంక ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది అనమాట. మా బాబుకి చెప్తున్నాను మా పిల్లలకు కూడా పడుకోబెట్టామని. ఇంకా మా బాబా మా పిల్లలు అయితే బజ్జుంటారు. టుమారో నానమ్మ ఇంటికి వెళ్దాము ఫస్ట్. ఓకే, ఎక్సైటెడ్ విలేజ్ కి వెళ్తాము. రేపు మార్నింగ్ మా జర్నీ స్టార్ట్ అయింది ఊరికి. ఎప్పుడులాగే అలవాటు అయిపోయింది మాకు కూడా కార్ జర్నీ. 1 డే జర్నీ అంటే మాకు నథింగ్ అసలు. 2 జర్నీ నీకు నథింగే. పొద్దున్నే కదా, పొద్దున్న లేసి కార్లో కూర్చుంటావు, పడుకుంటావు, తింటావు, మళ్ళీ పడుకుంటావు, తింటావు. నీకు నథింగే. కూర్చోడానికి ఓపిక ఉండాలి కదా. ఏమి బైక్ కారే కదా. సరే పదండి, పద పద, నానొస్తాలే, పద పద, నానొస్తాడు, పద. మీరు గుడ్ నైట్ చెప్పండి, రండి. గుడ్ నైట్ చెప్పారా? చెప్పండి, మీరు గుడ్ నైట్ చెప్పండి. See you tomorrow. ఇంకా మాధవి అయితే వంట అవన్నీ చేసి రెడీ చేసి రేపు మేము లంచ్ కి తినడానికి అవన్నీ రెడీ చేసి అప్పుడు పడుకుంటాను. నేను పెట్టి ఇల్లు అవన్నీ క్లీన్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుపోతే రేపు తెల్లారు లెగిసి అట్లా వెళ్ళిపోవడం. ఇంకేం ఈజీగా 12 అయ్యింది మాధవి పడుకునేసరికి. తెలుసు నాకు, ఎప్పుడు ఉండేదే మరి. పర్లేదు, తను పొద్దున్న లేసి కార్లో కూర్చొని పడుకోవచ్చు. నాకు అది కుదరదు. కానీ నేను ఇప్పుడు పడుకుని ఇంకా ఎప్పుడు లగేజ్ కూడా నైట్ టైం పెట్టేసే వాళ్ళము. ఇప్పుడు పెడదాంలే, ఎంతసేపు లగేజ్ పెట్టడం అంటున్నారు మా బావ. బద్దకించేస్తున్నారు, మెయిన్ నిద్ర వస్తుందంట. సరేలే అనేసి ఇంకా లైట్ తీసుకున్నా. మా బావ మా పిల్లలు అయితే పడుకుడిపోయారు. ఇప్పుడు గట్టి గట్టిగా అరవకూడదు అనమాట. కొంచెం స్లోగా మాట్లాడాలి. టైం కదా, అందరూ తిట్టుకుంటారు. ఇంక ఇదిగోండి ఎగ్ పులావ్ కావాల్సినవన్నీ కూడాను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ చిన్న బాక్స్ అయితే తోమేశాను, అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడే ఫ్రెష్ గా అల్లము వెల్లుల్లి ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవి అయితే దంచుకున్నాను అనమాట. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను. ఇప్పుడైతే సింపుల్ గా ఎలా చేస్తాను అనేది ఎక్కువ సాగదీయకుండా 4 ముక్కల్లో చెప్పేస్తాను. కుక్కర్ లో చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఇందులో అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పులావులు చేసినా, బిర్యానీ చేసినా కానీ ఎక్కువ నెయ్యే యూజ్ చేస్తాను. కాకపోతే ఈసారి నెయ్యి అయితే అయిపోయింది. మళ్ళీ ఊరు వెళ్తున్నాం కదా, తీసుకొని రావాలి. ఇంకా ఇవైతే ఆయిల్ అయితే కొంచెం హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోనే కారానికి తగ్గట్టు ఇంకా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడాను. ఇప్పుడు ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఈ ఎగ్స్ ని లైట్ గా ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోవడం అయితే మర్చిపోయాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసి ఇంకొక బర్నల్ మీద అయితే ఇంకా ఫ్రై చేసేస్తాను. ఇవి ఒక సైడ్ ఫ్రై అవుతా ఉంటాయి. గాబర్కి ఆలస్యం తోడన్నట్టు ఇదే అనమాట. ఇందులోనే ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసేసుకొని సైడ్కి తీసేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే సరిపోయేది. నేను మర్చిపోయి ఫస్ట్ బిర్యానీ స్పైసెస్ వేసేసాను. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సరేలేండి, కడాయి ఒకటి ఎక్స్ట్రా అవుతుంది, అది తోమాలి అంతే. ఒక సైడ్ ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి, ఇంకొక సైడ్ ఉల్లిపాయలు కూడాను బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే అల్లము వెల్లుల్లి దంచి పెట్టింది అయితే వేసేస్తున్నాను. ఇంక ఇది కూడాను పచ్చివాసన పోయినంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇదిగోండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఇంకా స్పైసెస్ వేసుకుందాం అనమాట. జీలకర్ర పొడి, ధనియాల పొడి అయితే అయిపోయింది. ఇంకా అందుకోసమనే ధనియాల పొడి వేయట్లేదు, ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం అంతా గరం మసాలా,
ఆల్రెడీ బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకున్నాం కాబట్టి నేనైతే కొంచెమే వేస్తున్నాను. అలాగే కొంచెం అంత కారము, అలాగే కొంచెం అంత ఉప్పు కూడా వేస్తున్నా, అలాగే కొంచెం అంత పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపి మంచిగా ఫ్రై అవనిద్దాం కాసేపు. ఇలా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం అంత పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో అయితే పెట్టలేదు. హై ఫ్లేమ్ లో పెట్టినట్టయితే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా బాగా కలుపుకుంటే మంచిగా వస్తుంది. ఇంకా ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ తో సహా మొత్తం వేసేస్తున్నా. ఎగ్స్ వేసాం కదా, ఇప్పుడు కాసేపు ఒక 2 to 3 minutes అయితే ఎగ్స్ ని బాగా మగ్గించుకోవాలి. కాసేపు అయితే ఇంకా మూత పెడతాను. నేనైతే బాస్మతి రైస్ తో ఏం చేయట్లేదు. మేమైతే ఈ రైస్ తింటాం అనమాట. ఊరు నుంచి తెచ్చిన రైస్ అయితే అయిపోయాయి. ఊరు నుంచి తెచ్చిన రైస్ తో ఇలాంటి పలావులు చేస్తే బాగోదు, కానీ ఈ రైస్ తో పలావులు చేస్తే చాలా బాగుంటది. అందుకోసమనే ఈ రైస్ చేస్తున్నా. ఈ రైస్ ని ఇక్కడ బాబాసనం అంటారు అనమాట. ఇంక ఈ రైస్ ని అయితే కడిగి పెట్టుకుంటాను. నానేయాల్సిన అవసరం ఏమీ లేదు. నేనైతే జస్ట్ ఇలా కడిగేసి వేసేస్తాను ఈ రైస్. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తాను. వాటర్ ఏమీ లేకుండా వేస్తున్నాను. రైస్ వేసుకున్నాం కదా, కాసేపు అయితే రైస్ ని ఫ్రై అవనివ్వాలి. మొత్తం కలుపుకుందాము. ఇందులో గుడ్లు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా పెడితే అలా కదిపితే ఇంకా గుడ్లు ముక్కలు అయిపోతాయి. ఇలా మొత్తం కలిపాం కదా, ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసుకోవడమే. దీంతో 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేస్తాను. మళ్ళీ ఒకసారి ఫైనల్ గా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. ఇంక ఇప్పుడే ఈ స్టేజ్ లోనే మనకి ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకా కుక్కర్ కి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో 2 విజిల్లు వస్తే చాలు, మనకి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోద్ది. కుక్కర్ కి మూత పెట్టేశాను. ఆల్రెడీ 2 విజిల్లు కూడా వచ్చేసాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూపిస్తాను. ఇదిగోండి, రేపు మధ్యాహ్నం తినడానికి అయితే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది అనమాట. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ రైస్ వాడిన రోజులు కూడాను మేము పలావులకి అయితే ఈ రైసే వాడతాం అనమాట. బాస్మతి రైస్ వాడము. ఇంతకు ముందు వరకు ఏంటంటే ఊరు నుంచి తెచ్చుకున్న రైస్ మేము వాడాం కాబట్టి ఇంకా వెజ్ పులావ్ అయినా ఏ పులావ్ అయినా కానీ మేము ఇంక బాస్మతి రైసే వాడేవాళ్ళము. ఇదిగోండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకా ఎగ్ పులావ్లోకి పెరుగు వేయగా కొంచెం పెరుగు మిగిలిపోతే ఇందులో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసేసి ఈ విధంగా పెరుగు చట్నీ చేసేసాను. ఇంకా ఈ రోజు అన్నం అయితే కొంచెం ఉండిపోయింది అనమాట. ఇంక ఇది ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసేసాను. ఇంకా ఒకవేళ రేపటికి బాగుంది అంటే రేపు తింటాం అనమాట. ఇప్పుడు ఇది ఎలా తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒకవేళ ఇది రేపటికి బాగుంది అనుకో, ఇది తింటాం కాబట్టి దానికి కొంచెం కాంబినేషన్గా కావాలి కాబట్టి కొంచెం అంతా ఆవకాయ అయితే పట్టుకున్నా. ఇప్పుడైతే ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట ఉంటే ఖచ్చితంగా పాడైపోద్ది. ఫ్రిడ్జ్లో ఉంటే ఆ కూలింగ్కి పాడవకుండా ఉంటుంది. ఇంకా అన్నము అలాగే ఈ పెరుగు చట్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా మేము ఎప్పుడు కూడాను ట్రావెల్లో ఫుడ్ క్యారీ చేయడానికి అయితే ఈ బాక్స్లో యూజ్ చేస్తాము. ఇవైతే అప్పుడెప్పుడో ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము. ఇంక ఇప్పుడు ఇందులోనే అయితే ఇంకా ఎగ్ పులావ్ వేసేస్తాను. ఎగ్ పులావ్ వేసేసి కుక్కర్ కూడా తోమేస్తాను అనమాట. ఒక పని అయిపోద్ది. కాస్త చల్లగా అయిపోయింది. ఎగ్స్ కూడాను ఏ మాత్రము ఇరిగిపోకుండా ఇదిగోండి మంచిగా వచ్చాయి అనమాట. రైస్ కూడా పొడి పొడిగా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఈ బాక్సుల్లో వేసేస్తాను. ఇదిగోండి 3 బాక్సుల్లోకి అయితే వేస్తానమాట. ఇంక ఇప్పుడైతే మూతలు పెట్టాను. వేడిగా ఉంది కాస్త. ఇంకాస్త చల్లగా అయిన తర్వాత రేపు తెల్లారి మూతలు పెడతాను. ఇప్పుడైతే హాఫ్ మూతలు అయితే పెడతానమాట. హాఫ్ మూతలు పెట్టేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద తీసుకెళ్లి పెట్టేస్తా. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా వచ్చిన సామాన్లు కూడా మొత్తం తోమేశాను అనమాట. ఇంకా సింక్ అయితే ఖాళీగా ఉంది, మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఎప్పుడు కూడాను గ్యాస్ స్టవ్ మీద అయితే క్లాత్ కప్పేసి ఒక్కొక్కసారి వెళ్తా ఉంటాను. క్లాత్ కప్పేసి వెళ్ళినా బూజులు పట్టేస్తుంది, అంటే కప్పకుండా వెళ్ళినా బూజులు పట్టేస్తుంది, కప్పుకొని వెళ్ళినా బూజులు పట్టేస్తుంది. ఇంకెందుకు కప్పడం దండగా అలానే వదిలేస్తున్నాను అనమాట. ఇంకేమీ కప్పట్లేదు. కిచెన్ లో ఇంకా పనులన్నీ అయిపోయినట్టే. గ్యాస్ రెగ్యులేటర్ కట్టేశాను. తర్వాత వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తాను అనమాట. ఇంకంతే. ఇంకా హాల్లో కొంచెం పని ఉందనమాట. ఎగ్ పులావ్కి అయితే ఈ విధంగా సగం సగం మూతలు అయితే పెట్టాను అనమాట. రేపు బ్యాగ్ లో పెడతాను కదా, అప్పుడు ఫుల్ గా మూతలు పెట్టేసి ఇంకా బ్యాగ్ లో పెట్టేస్తాను. ఇంకా తాగడానికి వాటర్ కూడా పట్టేశాను. ఈ పెద్ద బాటిల్ నార్మల్ ట్యాప్ వాటర్ అనమాట. రేపు తినేటప్పుడు గట్రా చేతులు అవన్నీ కడుక్కోవడానికి అనేసి ఈ వాటర్ బాటిల్ పట్టుకున్నాను. ఇంక ఈ 4 వాటర్ బాటిల్ కూడా తాగడానికి. ఇంక ఇప్పుడు టైం అయితే అదిగోండి 20 తక్కువ 1 గంట అవుతుంది అనమాట. ఇంకా పనులు ఉన్నాయి. ఇల్లు కొంచెం తుడవాలన్నమాట. ఇల్లు తుడిచేసి వెళ్ళిపోతాను. మొత్తం పొద్దున్న ఇల్లుకి ఇల్లు తుడిచాను కానీ మళ్ళీ ఈ రోజు పొద్దున్న నుంచి మొత్తం తొక్కుతూనే ఉన్నాము, అన్ని సర్దుతూనే ఉన్నాము.
ఇంకా ఇరకరకల నుంచి కొంచెం కొంచెం డస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా వెనకాల చూడండి, అదిగోండి అలాగుందనమాట హాల్ పరిస్థితి. అవన్నీ కూడాను నీట్ గా తుడిసేసి చీపురుతో ఇంకా డస్ట్బిన్ లో ఇప్పుడే పడేయాలి. మళ్ళీ మేము వచ్చినంత వరకు అది డస్ట్బిన్ లో ఉంచామంటే ఇంకా పురుగులు పట్టేస్తాయి. ఇంకా డస్ట్బిన్ లో పడేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతాను. రేపు జర్నీలో ఏ డ్రెస్ అయితే వేసుకోవాలనుకుంటున్నానో ఆ డ్రెస్ ఇప్పుడు వేసుకుని అయితే పడుకుపోతాను. ఇల్లు అవన్నీ తుడిసి ఇంకా అది కూడా ఈ టైంలో డస్ట్బిన్ లో వేసేసి వచ్చి ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. అన్ని పనులు అయిపోయాయి. రేపు జస్ట్ బ్రష్లు చేసేసి ఇంకా ఫుడ్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా, అది ప్యాక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. మా పిల్లలకు కూడాను పడుకునే ముందే స్నానాలు చేపించేసి వాళ్ళకి కూడాను వేరే డ్రెస్సులు వేసేసి ఇంకా పడుకోబెట్టేశాను. ఇంకా అందరము బ్రష్లు ఒక్కటే చేస్తాము. రేపు ఊరు వెళ్తున్నాము అంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడు కార్లో ఊరు వెళ్తామన్నా సరే ముందు రోజు నా డైలీ రొటీన్ అనేది ఈ విధంగానే ఉంటది అనమాట. లగేజ్ ప్యాకింగ్, వండడము, తినడము, ఇంకా రేపు పొద్దున్న మళ్ళీ జర్నీకి ముందు రోజు నైట్ ఇలాగా ఫుడ్ అదంతా ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడాను ఇలానే ఉంటది అనమాట. ఇంక ఇప్పుడు కూడా నాకు మాట్లాడే ఓపిక కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుంది, అర్ధరాత్రి 1 గంట అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే పడుకుంటాను. మళ్ళీ రేపు తెల్లారితే 4 గంటలకు అలారం పెట్టుకుని అయితే లేవాలి. మళ్ళీ రేపు కార్ జర్నీ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్, గుడ్ నైట్.